అఘోరాలు రహస్య ఆలయాలు. బట్టలు వేసుకోకుండా పుర్రెలో ఆహారాన్ని భుజిస్తూ వింత ఆకారాలలో ఏపుగా పెరిగిన గోళ్లతో వెంట్రుకలతో దేహం నిండా బూడిదను రాసుకుని కనిపించేవారిని సాధువులు లేదా అఘోరాలు అంటారు. వీళ్ళు చాలా పవర్ఫుల్ అంట. హిమాలయాల్లో గడ్డకట్టే చలిలో ఆవాసాలను ఏర్పాటు చేసుకుని దేవుని ఉపాసనే ప్రాణంగా బ్రతికే అఘోరాలు ఒక్కొక్కరు 100 సంవత్సరాలకు తగ్గకుండా బ్రతుకుతారు. ఇది నిజం. వీరిలో కొందరు 150 ఏళ్లు బ్రతికితే మరికొందరు 250 ఏళ్లు కూడా బ్రతికిన దాఖలాలు ఉన్నాయి. వినటానికి ఇది వింతగానే ఉన్నా ఇది నిజం. అఘోరాలు శివభక్తులు, కాళీమాత ఉపాసకులు కూడా. వీరు చావుకు ఏమాత్రం భయపడరు. అలాగే పునర్జన్మ ఉందని భావిస్తారు. కొందరు అఘోరాలు చనిపోయిన శవాల వద్ద పడుకోవటం, వాటిని తినటం, శవాలతో శారీరక కోరికలను తీర్చుకోవటం చేస్తారు. కాశీలో ఎక్కువగా కనిపించే వీరు శివరాత్రి, కుంభమేళ, పుష్కరాలలో పాల్గొంటారు. ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ జిల్లాలో మాత దుర్గా అవతారంలో మహిషాసురుణ్ణి చంపిన తర్వాత ఇక్కడ వెలిసినట్టు చెబుతారు. ఈ ఆలయం చుట్టుపక్కల అనేక గుహలుంటాయి. అందులో అఘోరాలు ధ్యానం చేస్తుంటారు. రుద్రప్రయాగ జిల్లాలోని గుప్తా కాశీ సమీపంలో ఉంది. ఇది కేదార్నాథ్కు సమీపానుంది. కాశీ విశ్వనాథును పోలిన పురాతన విశ్వనాథ ఆలయం చూడవచ్చు. దేశమంతా తిరిగి అఘోరాలు ఇక్కడ ఆశ్రయం పొందుతారని నమ్మకం. చెన్నై సమీపాన ఉన్న మైలాపూర్ వద్ద కపిలేశ్వర్ ఆలయం ఉంది. మొన్న వచ్చిన రజనీకాంత్ కబాలి సినిమా పేరు ఈ ఆలయం పేరు మీదనే వచ్చిందట. అఘోరాలకు ఈ ఆలయం ప్రత్యేకం. దీనికి దగ్గరలో ఒక ఆశ్రమం, సమాధులు ఉన్నాయి. వీటి లోపల అఘోరాలు తమ మంత్రతంత్రాలు చేస్తూ ఉంటారట. పశ్చిమ బెంగాల్ బీర్భం జిల్లాలో తారాపిత్ శక్తి ఆవిర్భావం చేసిన తారాదేవతకు అంకితం చేయబడిన తాంత్రిక ఆలయం ఉంది. ఆలయం చుట్టూ అంత్యక్రియలు జరిగే ప్రాంతంలో అఘోరాలు తమ మంత్రతంత్రాలు చేస్తూ ఉంటారు. కలకత్తాలో కాళీమాత గుర్తొచ్చిందా? దక్షిణేశ్వర్కి దగ్గరలో ఉంటుంది. కాళీమాత 4 వేలు ఇక్కడ పడిపోయిందట. ఈ ఆలయం చుట్టుపక్కల అనేక మంది అఘోరాలు రాత్రిళ్ళు వచ్చి ధ్యానాలు, తంత్రాలు చేస్తుంటారు. అదండి అఘోరాల గురించి సంక్షిప్తంగా. ఇంకా ఇలాంటి అనేక ఆసక్తికరమైనవి, అద్భుతమైనవి వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు, దాంతోపాటు మీ సలహాల్ని, సూచనలు కూడా మాకు అందించండి. సరే కదా?